హాయ్ హలో నేను మీ వీణా. వెల్కమ్ టు వీణా ఫుడ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మీ అందరి కోసం డాబా స్టైల్లో చికెన్ కబాబ్ చేసి చూపించబోతున్నానండి. నేను 1 kg చికెన్ తీసేసుకుని బాగా వాష్ చేసి నీట్గా ఒక కప్లోకి తీసేసుకున్నానండి. చికెన్ కబాబ్ పౌడర్ అండి, ఒక 4 స్పూన్లు చికెన్ కబాబ్ పౌడర్ తీసుకున్నాను. అలాగే ఒక 4 స్పూన్స్ కార్న్ఫ్లవర్ తీసుకున్నానండి. ఇది చికెన్ మసాలా పౌడర్ అండి, ఒక 2 స్పూన్స్ చికెన్ మసాలా పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను. కొద్దిగా కొత్తిమీర కట్ చేసేసుకుని చిన్నగా కొత్తిమీర యాడ్ చేసుకోండి. 2 ఎగ్స్ తీసుకోవాలండి. మీరు 1/2 kgకి 1 ఎగ్, నేను 1 kg తీసుకున్నాను కదా, 2 ఎగ్స్ని యాడ్ చేసేసుకుందామండి. మీకు ఇష్టం లేకపోతే ఎల్లోని తీసేసుకొని వేసుకోవచ్చండి. నేనైతే ఎల్లోతో సహా వేసుకుంటున్నాను. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 3 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుని బాగా కలిపేసుకుందామండి. ఇలాగే బాగా చికెన్కి మసాలాస్ అన్నిటిని బాగా పట్టించుకోవాలండి. మీ రుచికి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసేసుకోండి. నేనైతే 2 స్పూన్స్ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. అలాగే లెమన్ యాడ్ చేసేసుకుందామండి. నేను 1 లెమన్ యాడ్ చేసుకుంటున్నాను. పుల్లగా లెమన్ బాగా వేసుకున్నారంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. లెమన్ కూడా వేసేసుకుని బాగా కలిపేసుకుందామండి. అలాగే కారం కూడా యాడ్ చేసేసుకుందాం. కారము చూసుకుని యాడ్ చేసేసుకోండి, మీరు తీసుకున్న చికెన్ క్వాంటిటీని బట్టి. నేను 2 స్పూన్స్ కారం యాడ్ చేసుకుంటున్నానండి. మీకు కావాలంటే ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోండి. నేనైతే ఫుడ్ కలర్ వేసుకోవడం లేదు. ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ అండి. అలాగే కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసేసుకుందాం. బాగా ఇలా కలుపుతూ ఒక 10 మినిట్స్ బాగా కలుపుకోవాలండి. కొద్దిగా మిరియాల పొడి కూడా యాడ్ చేసేసుకోండి. పెప్పర్ పొడి వేసుకొని బాగా కలిపేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నానండి. నేను 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని బయటికి తీసుకుంటున్నాను. ఇలా మనం బాగా కలిపి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టేసుకొని మనకు కావాల్సినప్పుడు డీప్ ఫ్రై చేసేసుకోండి. మీరు ఎంత ఎక్కువ టైం ఫ్రిడ్జ్లో పెట్టారంటే కబాబ్ అనేది అంత టేస్టీగా ఉంటుందండి. మరొకసారి బాగా మిక్స్ చేసేసుకుందాం. చూడండి, ముక్కలకి బాగా మసాలా అనేది పట్టేసుకుంది. మనం ఫ్రిడ్జ్లో పెట్టామంటే ఇలా మసాలాలన్నీ చికెన్కి బాగా పట్టుకుంటాయండి. ఇప్పుడు డీప్ ఫ్రై చేసేసుకుందాం. కొద్దిగా మంచి నువ్వులు వేసుకోండి. నేను అప్పుడే వేయడం మర్చిపోయాను, ఇప్పుడు వేస్తున్నాను. కొద్దిగా మంచి నువ్వులు కూడా వేసేసుకొని కలిపేసుకుందాం. మంచి నువ్వులు వేస్తే చికెన్ కబాబ్ అనేది చాలా టేస్ట్ ఉంటుందండి. మీరు కూడా ఒకసారి మంచి నువ్వులు వేసుకొని కాల్చేసుకోండి. స్టవ్ పైన ఆయిల్ హీట్కి పెట్టేసుకొని మసాలా అన్ని ముక్కల్ని వేసేసుకుందామండి. చూసుకుని మీరు తీసుకున్న ప్యాన్లోకి ఎన్ని కావాలో అన్ని చికెన్ పీసెస్ని యాడ్ చేసేసుకుని డీప్ ఫ్రై చేసేసుకుందామండి. ఒక 2 మినిట్స్ ఆయిల్లో పెట్టుకొని కొద్దిగా ఫ్లేమ్ తగ్గించుకుంటూ కాల్చుకోవాలండి. నేనైతే చిన్న ప్యాన్ తీసుకున్నానండి. ఈ ఆయిల్ మళ్ళీ వేరే వంటలకి వాడుకోలేము కాబట్టి నేను చిన్నగా ఉండే ప్యాన్ తీసేసుకుని కాల్చుకుంటున్నాను. బాగా కాలిపోయాయి కదా, తీసేసుకుందాం. మీకు కావాలంటే హాఫ్ ఫ్రై చేసేసుకుని బయట తీసేసుకుని ఇంకో వాటర్ వేసుకుని ఆ తర్వాత మళ్ళీ కూడా రోస్ట్ చేసుకోవచ్చండి. ఒక టిష్యూ వేసుకున్న ప్లేట్లోకి తీసేసుకుందామండి. ఇప్పుడు సర్వ్ చేసేసుకున్నాను. నేను మొత్తాన్ని కాల్చుకుంటున్నానండి. ఇప్పుడు ఒకసారి మాత్రమే వేసేసుకున్నాను. చూడండి, కబాబు రెడీ అయిపోయింది. డాబా స్టైల్లో చికెన్ కబాబ్ రెడీ అయింది. ప్లీజ్ లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే సబ్స్క్రైబ్